ప్రైజ్ ది లార్డ్. సామెతలు 31వ అధ్యాయము లో చెప్పబడిన వచనాలు ఏవైతే గుణవతి అయిన స్త్రీ గురించి ఉన్నాయో అవి ఒక పరిపూర్ణమైన స్త్రీ ఈ విధంగా ఉండాలి అని చెప్పడానికి ఒక చెక్ లిస్ట్ అయితే మాత్రం కాదు, కానీ అది నిజంగా ఒక స్త్రీ జీవితమే. అది ఎవరో కాదు, రూతు. తను తన అత్తను వెంబడించడం, తన కుటుంబం కోసం కష్టపడడం. మోయాబీయురాలైన రూతు తన అత్తను వెంబడించి బెత్లెహేముకి వెళ్ళడం. అక్కడ తను ఒక పెద్ద స్టేట్మెంట్ కూడా ఇస్తుంది. అదేంటంటే, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, మరణం తప్ప ఏది నన్ను వేరుపరచదు అని. ఇంకా తను వేకువజామునే లేచి కుటుంబం కోసం కష్టపడడం. తర్వాత తను వివాహము చేసుకున్న బోయాజుతో కూడా తను తన పెనిమిటి పురద్వారం వద్ద గౌరవించబడతాడు. అంటే బోయాజు కూడా పురద్వారం వద్దే రూతుని విమోచించాడు. పురద్వారం వద్ద ఉన్న పెద్దలలో బోయాజు కూడా పేరు ఉన్న ఒక పెద్ద. అదేవిధంగా తను జనులందరిలో యోగ్యురాలు అని జనులు అందరూ తెలుసుకుందురు అని రూతు గురించి ఏదైతే బోయాజు చెప్తాడో అది మనము సామెతలు 31వ వచనంలో కూడా చూస్తాము. ఈ విధంగా అది రూతు జీవితమే.